సీరియల్‌లో చాలా కొద్ది రోజులైతే నేను కొంచెం గ్యాప్ కూడా ఇచ్చా. పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అని ఎదురు చూసా యాక్చువల్‌గా ఒక 2, 3 ఇయర్స్. హుహుహు. మధ్యలో 2011 నుంచి 14 వరకు నేనేం చేయలేదండి. నాకు ఆహా! పాజిటివ్ క్యారెక్టర్ చేయాలని నెగెటివ్ వస్తున్నాయి. పాజిటివ్ ఎవరు అంటే ఎవరు ఇవ్వలే. యాక్చువల్‌గా మళ్ళీ 15 నుంచి మళ్ళీ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తూ అయ్యయ్యో! కంటిన్యూ చేశా. ఆ! కానీ ఇప్పుడు సినిమాలో అన్ని పాజిటివ్ వస్తున్నాయి. ఓహో! సినిమాలో ప్రతీదీ పాజిటివ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను చేసినవన్నీ. మీరు అనుకున్నారు సినిమాల్లోకే రావాలని సినిమాలో చెప్పని అనుకున్నారు. సినిమాల్లో ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ క్యారెక్టర్ మీకు క్యారెక్టర్స్ కావాల్సింది. వస్తున్నాయి. 2 రకాలుగా కూడా మీకు వర్కౌట్ అవును. అవుతుందన్నమాట. అంటే మనకు ఒక థాట్ ఉంటే అప్పటికప్పుడు జరగకపోవచ్చు కానీ ఎప్పుడైనా జరగచ్చు అది. హ్మ్. బలమైన థాట్. సంకల్పం. సంకల్పం. ఖచ్చితంగా మేడం. అయితే మేడం ఇప్పుడు సినిమాల్లో మీరు పాజిటివ్ క్యారెక్టర్ అని హ్మ్. చెప్పని అన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హ్మ్. కంపేర్ చేసుకుంటే అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలు ఏంటి? అంటే మన తెలుగులోనా? మన తెలుగులో. మన తెలుగులో అంటేనండి ఆ మధ్య వచ్చిన ఇది మన ఏంటది 'లక్కీ భాస్కర్', ఓహ్! సీతారామం. 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 నాకు కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్ మూవీస్ అంటే నచ్చుతాయి బాగా. హ్మ్. కొంచెం ఆల్రెడీ మీరు ఏమంటారు సీరియల్స్ ఎమోషన్‌లోనే ఉన్నారు. సీరియల్ ఎమోషన్‌లో నేనేం చేయలేదు. అలాంటివన్నీ ఏడిపించలేదు. అవతలోళ్ళని ఏడిపించడమే కానీ నేను ఏడలే. మీరు సినిమాకొచ్చాక నేను ఏడుస్తున్నా ఇక్కడ. మీరు ఆ! సూపర్ మేడం. అయితే కొన్ని ఇలాంటి సినిమాలు కొన్ని హ్మ్. చాలా. అంటే మేడం అంటే ఉంటది కదా మేడం. స్టార్టింగ్‌లో మీరు ఊహించినప్పుడు సినిమాల్లో హ్మ్. చేయాలని చెప్పని ఊహించినప్పుడు, ఇప్పుడు సినిమాలు చేస్తున్న చాలా గ్యాప్. అంటే హ్మ్. సీరియల్స్ చేసుకొని, ఇవన్నీ హ్మ్. చేసుకొని అక్కడ బిజీ అయిపోయి, హ్మ్. ఇప్పుడు సినిమాలకు కొంచెం దగ్గరయ్యారు అవును. కాబట్టి, అవును. మీరు అనుకున్నారా? అంటే ఈ క్యారెక్టర్ నేను చేసుంటే బావుంటది అన్నట్టు క్యారెక్టర్‌లు ఏమైనా? అంటే నేను అలా కూడా దానికి న్యాయం చేయగలనన్న క్యారెక్టర్‌లు ఏమైనా? అలా కాదు. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనండి. నాకు తెలిసి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను. హ్మ్. మీరు నెగెటివ్ ఇవ్వండి, కామెడీ ఇవ్వండి. అసలు నాలాగా ఎవరు చేయలేరు. నిజం హ్మ్. చెప్తున్నాను నేనిది. ఎందుకంటే 'స్వర్ణ ఖడ్గం' అనే ఒక సీరియల్‌లో నేను కామెడీ చేశా. చాలా టైమింగ్ ఉండాలి మేడం. ఆ కామెడీ. కామెడీకి నాకు అవార్డ్స్ వచ్చాయి. ఓహ్! హ్మ్. సూపర్ మేడం. హ్మ్. ఎందుకంటే అన్ని క్యారెక్టర్‌లు ఒక ఎత్తైతే హ్మ్. ఆహ్, ఒక అవును. కమెడియన్ క్యారెక్టర్ అనేది అవును. చాలా బ్యాలెన్స్‌డ్‌గా మా ఉంటది. డైరెక్టర్ గారు కూడా చాలా చేపించారు. ఏటా సత్యనారాయణ గారు. మన ఓహ్! రజాకర్ అయ్యబాబోయ్! అసల ఆ! అసలు 'రజాకర్' ఎంత మూవీ చేపించారంటే ఆ క్యారెక్టర్‌ని. 'రజాకర్' మూవీ హ్మ్. డైరెక్టర్ గారు హ్మ్. ఏటా హ్మ్. సత్యనారాయణ గారు. ఓహ్! సూపర్ మేడం. సీరియల్ ఏంటి మేడం అది? 'స్వర్ణ ఖడ్గం' 'స్వర్ణ ఖడ్గం.' ఓకే. ఓకే. ఈటీవీ వాళ్ళది. ఆహా! ఈటీవీ అండ్ మన ఇది ఆర్కే ఆహాహాహా! వాళ్ళిద్దరూ కలిసి చేసిన అది సీరియల్ పెద్ద ఇది. ఆ తర్వాత అదే డైరెక్టర్ దాంట్లో నేను ఇంకో సీరియల్ కూడా చేశా. 'రావోయి చందమామ' అని. ఆహాహా! అది కూడా చాలా మంచి సీరియల్. మంచి పేరొచ్చింది ఆ క్యారెక్టర్ కూడా నాకు. వావ్! సూపర్ మేడం. మేడం మీరు అంటే మీ నెగెటివ్ షేడ్స్‌లో చెప్పిన అంటే కొన్ని ఆహ్, ఆహ్, డైలాగ్స్ ఉంటాయి. హ్మ్. అంటే బాగా హైలైట్ అయినయి, హిట్ అయినయి. అంటే ఎక్కువ ఆదరణ వచ్చిన డైలాగ్ ఏమన్నా మీకు గుర్తున్నాయా? మీ సీరియల్స్‌లోయి? అంటే అన్ని ప్రాంప్టింగ్‌లో ఎళ్ళిపోతాయి కదా! అని చెప్పనన్నా? అలాగేం కాదు. ప్రాంప్టింగ్ తీసుకోనండి. నేను సర్వసాధారణంగా తీసుకోను ప్రాంప్టింగ్. సీరియల్స్ అంటే ఒక ముద్ర మరీ పడిపోయింది. పేజీలు ఉన్నప్పుడు మరి వెంటనే చేసేయాలనుకోండి అప్పుడు తీసేసుకుంటా. హ్మ్. కానీ కొంచెం ఏమాత్రం టైం ఇచ్చి నాకు కొంచెం ముందు ఒక 10 నిమిషాల ముందు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఓకే. లేదమ్మా ఇమ్మీడియేట్‌గా చేసేయాలి మనం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోతాం. మేడం మీరు 2 వైపులా చూసారు ఆ! కాబట్టి, అంటే సీరియల్స్, మూవీస్ హ్మ్. 2 వైపులా ఉన్నారు కాబట్టి, అంటే సీరియల్ యాక్టింగ్‌కిను సినిమా యాక్టింగ్‌కి రెండిటికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఉంటది. ఏంది మేడం? డ్రామా యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్. డ్రామా, డ్రామా తీసుకోండి మీరు. ఇక్కడ స్టేజ్ ఉంటది. ఆడియన్స్ ఎక్కడికో ఉంటారు. ఆ! వాళ్ళకి కనిపించాలి మనం. కదా! మనం ఇక్కడి నుంచి ఊరికే అంటే ఎవరికీ అసలు ఎక్స్‌ప్రెషనే కనిపించదు. కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు. హావభావాలనేది యాక్టింగ్ ఏంటి, అవును. వాయిస్ ఏంటి అసలు అవును. చాలా పెద్దగా పెట్టుకొని చేస్తారు వాళ్ళు. ఆ! సీరియల్‌కొచ్చేసరికి కొంచెం తగ్గుద్ది. డ్రామా కంటే కొంచెం తగ్గుతుంది. ఓకేనా? సినిమా వచ్చేసరికి చాలా నేచురల్. హ్మ్. మైల్డ్‌గా ఉండాలి. హ్మ్. సినిమాలో మీరు చూడండి సీరియల్‌లో ఏడ్చినట్టు ఏడిస్తే ఒప్పుకోరు. అమ్మ తగ్గించండి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మైల్డ్‌గా ఉండాలి అక్కడ యాక్టింగ్. సీరియల్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఉంటదండి. యాక్టింగ్‌లో డిఫరెన్స్ ఉంటది మీకు. ఓకే. అలాగే ప్రాంప్టింగ్ తీసుకోవడం ఒకలా ఉంటది. తీసుకోకపోవడం ఒకలా ఉంటది. హ్మ్. ఆ! ఎప్పుడైనా సరే మేడం మీకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఎప్పుడైనా అనిపించినాయా? అంటే ఎలాంటి? షూటింగ్‌లో అంటే ఇప్పుడు కొన్ని షాట్స్ ఏంటంటే ఆ! త్వరగా అవ్వవు. అవును. కొన్ని షాట్స్ టేకుల మీద టేకులు నడుస్తూనే ఉంటాయి. హ్మ్.
అటు డైరెక్టర్ గారు ఆయన చిరాకు పడుతున్నాడో తెలియదు, లేదంటే అంటే ఆ సందర్భం మనం ఎక్స్పెక్ట్ చేయలేము అవును, అటువంటి అవును. సందర్భం. అలాగే ఎప్పుడైనా మీకు చికాకు అనిపించిన సందర్భాలు? అలాగేం కాదండి. టెక్నికల్‌గా ఇప్పుడు 'స్వర్ణఖడ్గం' లాంటి సీరియల్ చాలా టెక్నికల్‌గా చాలా పెద్ద వాల్యూస్‌తో తీసిన సీరియల్. ఒకసారి మనం కరెక్ట్‌గా చేసినా అవతల ఏదో కెమెరా ప్రాబ్లమ్ అవ్వచ్చు. లేదంటే పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇలాంటివి ఉంటాయి నాన్‌సెన్స్‌లు. అంతేగాని అంతకుమించి నేను ఫేస్ చేసిందంటూ ఏమీ లేదు. హుహు. మా డైరెక్టర్స్ దగ్గర కూడా నేను ఎప్పుడు తిట్లు తిన్నది కూడా అసలు ఎప్పుడు లేదు నాకు తెలిసి. కాకపోతే ఇలా రామ్మా ఇంకొంచెం చేయొచ్చు కదా నువ్వు అట్లా బెటర్ చేయొచ్చు, లేదంటే ఇంకొంచెం తగ్గించవచ్చు, ఇట్లాగా తప్పిస్తే నేను పెద్దగా దాని గురించి ఇదేంటి లేదు. మేడం, ఇది టిపికల్ క్వశ్చన్. ఆ. మీరు మీ సీరియల్ జర్నీలో ఆ. మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్లో ది బెస్ట్ డైరెక్టర్ ఎవరనేది చెప్పండి. నా సీరియల్ జర్నీలో అయితే నేను ఒక రమేష్ రాజ్ గారని ఒక ఆయన ఉండేవారండి. నేను 'మాంగళ్యానికి మరో ముడి' అని ఒక సీరియల్ చేశాను. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఆయన ఒక ఆయన. అలాగే మా 'నిన్నే పెళ్ళాడుతా' డైరెక్టర్ ఎల్ రాజా గారు, అలాగే ఏట సత్యనారాయణ. వీళ్ళు ముగ్గురు కూడా చాలా అసలు మా రమేష్ రాజ్ గారు అయితే అమ్మాడి అందరూ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈరోజు ఈ ఫైట్ ఉంది, దీనికి ప్రిపేర్ అయిపో నువ్వు, ఇట్లా ఉంటుంది, ఇక్కడి నుంచి కొడితే అక్కడికి వెళ్ళిపో, ఇట్లాగా చెప్పి ఒక మగపిల్లాడిని ఎలా చేయిస్తారో అలాగే అమ్మాడి అని పిలిచి అసలు క్యూట్గా కూతుర్ని పిలుచుకొని చేస్తే ఎలా ఉంటుంది అలా. మా ఏటగారు ఏంటంటే కామెడీ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని బాగా చేయించేవారు. ఆయన 'స్వర్ణఖడ్గంలో' నా క్యారెక్టర్ చాలా బాగా చేయించారండి. మా ఎల్ రాజా గారు ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ఆయన. 'నిన్నే పెళ్ళాడుతా' అనే సీరియల్లో ఫస్ట్ నాకు అనుకున్నది ఒక 20 ఎపిసోడ్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా రీచ్ అయ్యేటప్పటికి దగ్గర 600 ఎపిసోడ్స్ చేశాను నేను. అసలు 20 ఎక్కడ మేడం, 600 ఎక్కడ మేడం, అసలు సూపర్ మేడం, సూపర్. హైయెస్ట్ మీ సీరియల్ హైయెస్ట్ ఎక్కువ ఎపిసోడ్స్ ఏ సీరియల్? నిన్నే పెళ్ళాడుతా. నియర్లీ 1000. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.